నెల్లూరు జిల్లాలో మండల కేంద్రమైన ఉదయగిరిలోని పలు ప్రాంతాలలో గ్రామాలలో వేప చెట్లు నిట్ట నిలువున ఎండిపోవడం కలకలం రేపుతోంది. వందలాది రకాల చెట్లు ఉండగా వేప చెట్లకే ఇలాంటి పరిస్థితి రావడం ప్రజలకు అనేక అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. కొంతమంది పండితులు మాత్రం ఒక్క వేప చెట్టు మాత్రమే ఇలా ఎండిపోవడం అరిష్టానికి సూచిక అని చెప్తుండగా, దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరపకపోవడంపై మరింత అనుమానాలకు తావిస్తోంది. కొన్ని నెలల క్రితం ఇదే రకమైన వ్యాధి వేప చెట్లకు సోకి వేప చెట్లు ఎండిపోతుండడంతో సంబంధిత అధికారులు పరీక్షించి కొన్ని రకాల రసాయన చర్యల వలన భూమిలో జరిగే కొన్ని ప్రక్రియల వలన చెట్లకు ఈ రకమైన తెగులు సోకుతుందని తెలిపారు. కానీ మరలా ఏ చెట్టు ఎండిపోకుండా వేప చెట్టుకు మాత్రమే ఈ రకమైన వ్యాధి సోకడం ప్రజలకు కలవరం పెడుతోంది. దానికి మాత్రం సమాధానం లేదు. తీసుకోమన్నారు. నేను అక్రిడేషన్ గుర్తులు దగ్గరే కదా, నాకు బంధువులో ఉంది కదా అని నేను అక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ మార్చుకోమని చెప్పారు వాళ్ళు. నేటివ్ ప్లేస్ అయినా మార్చుకోండి, లేకపోతే అక్రిడేషన్ ప్లేస్ అయినా మార్చుకోమని నేను మార్చుకోవాలా. అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ, అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం, నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స. మేమున్నామనే భరోసా, మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది. మీ చిరునవ్వే మాకు సంతృప్తి, మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. Pásale, písale,